తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ నిర్వహించిన వేలంలో సరికొత్త ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ అయింది. మొన్న నిర్వహించిన వేలంలో ఎకరా స్థలం 237 కోట్లు అమ్ముడు పోగా తాజాగా నిర్వహించిన వేలంలో 264 కోట్లు పలికింది. హైదరాబాద్ నగరంలోని రాయదుర్గంలో ఎకరం భూమి రికార్డు ధర పలికింది. పాన్మక్తాలో సర్వే నంబర్ 83/1లోని 5.25 టీజీఐఐసి శుక్రవారం వేలం నిర్వహించింది. ఈ వేలంలో ఎకరా 264 కోట్లకు అమ్ముడుపోయింది. ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ అధిక ధర చెల్లించి ఈ భూమిని సొంతం చేసుకుంది. మొత్తం 5.25 ఎకరాలను ఆ సంస్థే దక్కించుకుంది. ఇదే సర్వే నంబర్లో మే నెలలో నిర్వహించిన వేలంలో ఎకరా 237 కోట్లు పలికింది. హైదరాబాద్ నగరంలో ఎకరా స్థలం 264 కోట్ల రూపాయలతో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిందని అధికారులు తెలిపారు. రెటికా ఇదే అంశం సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, సందీప్, ఈ రోజు కూడా నిర్వహించినటువంటి భూముల వేలం సంబంధించినటువంటి రికార్డు ధర హైదరాబాద్ లో పలికింది. గడిచిన 2.5 సంవత్సరాల నుంచి పలుసార్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎస్పెషల్లీ రాయదుర్గ ఏరియా కానీ, గచ్చిబౌలి, కోకాపేట ఈ సరౌండింగ్ లో అత్యధిక రేటు పలుకుతున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. ఎకరాకు 264 కోట్లు ఈ రోజు పలికింది. టీజీఐఐసి సంబంధించినటువంటి ల్యాండ్ ఇది. రాయదుర్గంలోని సర్వే నెంబర్ 83/1లోని 5.25 ఎకరాల సంబంధించినటువంటి ఆన్లైన్ లో వేలాన్ని నిర్వహించారు అధికారులు. రికార్డు స్థాయిలో ఇంత రేటు పలకడం అనేది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. గతంలో ఇదే తరహాలో పెద్ద ఎత్తున భూమి కొనుగోలు చేసినటువంటి సంస్థలు కూడా మనం చూసాం. అంటే ఇది సంబంధించినటువంటిది గతేడాది మే నెలలో నిర్వహించినటువంటి వేలలో ఎకరం 237 కోట్ల రూపాయలు కూడా పలికినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఆ రికార్డు తాజా వేలం తిరగరాసినటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే, అంటే మన మేకు ఇప్పుడు దాదాపు 4 నెలలు కూడా కాలేదు, దాదాపు ఇంత రేటు అత్యధికంగా కొనుగోలు చేసినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఒక్కసారిగా మనం అర్థం చేసుకోవాలి. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ధర ఏకంగా 264 కోట్ల రూపాయలు చేరడంతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది పతాక స్థాయికి చేరింది అనేటువంటి అంశం ఉంది. అయితే కొన్ని ఏరియాలో చూసుకుంటే చాలా తక్కువ రేటు నమోదవుతుంది. ఈస్ట్ వైపు చూసుకుంటుంటే గంగేశ్వర్ గానీ, ఉప్పలు అటు సరౌండింగ్ లో చాలా తక్కువ రేటు ఉన్నది. ఇటు గచ్చిబౌలి, కోకాపేట ఎయిర్పోర్ట్ కు దగ్గరలో ఉన్నటువంటి ఏరియాలకు అత్యధికమైనటువంటి రియల్ ఎస్టేట్ భూమి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా మల్టీనేషనల్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్ని కూడా ఈ భూమిని కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రైమ్ లొకేషన్ లో ఉండడం, ఎయిర్పోర్ట్ కు దగ్గర సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అత్యధికంగా అమౌంట్ పెట్టి ఈ ల్యాండ్ కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ నిర్వహించినటువంటి వేళల్లో సరికొత్తగా ఈ ఆల్ టైమ్ రికార్డు ఏర్పాటు చేయడం అనేది మనం చూస్తున్నాం. ఇప్పటికీ 4-5 సార్లు కూడా టీజీఐసి నుంచి చాలా మంది కంపెనీలు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న విధించినటువంటి వేళల్లో ఎకరాకు 230 కోట్లు అమ్ముడుపోయినటువంటి విషయం కూడా చూసాం. గతంలో స్టార్టింగ్ లో 100 కోట్లు పలకడం అనేది ఒక సరికొత్త రికార్డ్ గా మనం చూసాం కొన్ని ఏళ్ల క్రితం. అది నెమ్మదిగా ఇప్పుడు 237 కోట్ల రూపాయల దాకా వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే సమయంలో హైదరాబాద్ నగరంలో రాయదుర్గంలో ఎకరా భూమి ఇప్పుడు పలకడం, పాన్మక్తాల సర్వేలో నెంబర్ 83/1లోని 5.25 ఎకరాల భూమికి ఈ రోజు నిర్వహించిన దాంట్లో 264 కోట్లు అమ్ముడుపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ అధిక ధర చెల్లించి ఈ భూమిని సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా. అటు ఏదైనా కూడా ఒక్కొక్క నెలకు దాదాపు 20 నుంచి 30 కోట్ల రూపాయల దాకా పెరుగుతూ పోతున్నటువంటి నేపథ్యం ఉంది. 100-150 కోట్ల నుంచి మొదలైంది, ఇప్పుడు 300 కోట్ల దాకా ఎగబాగుతున్న పరిస్థితి ఏర్పడింది. ఒక ఎకరా భూమిని కొనుగోలు చేసి మరి ఎంత రేటుకు అక్కడ విల్లాలు ఏర్పాటు చేయడం కానీ, మల్టీనేషనల్ కంపెనీలు రావడం కానీ ఏర్పాటు చేస్తుందని మనం చూడాలి. భవిష్యత్తులో మరింతగా ఎగబాకే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ వెస్ట్ వైపు మాత్రమే రియల్ ఎస్టేట్ భూమి పెరుగుతోంది. ఎయిర్పోర్ట్ అనుకొని సరౌండింగ్ లో రేడియేషన్ లోనే అత్యధిక వేలం పలుకుతున్నట్టు పరిస్థితి ఉంది. ఒక్కింతకు రెండింతలు అమౌంట్ పెట్టుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఎస్పెషల్లీ ఈ గచ్చిబౌలి, కోకాపేట ఏరియాలో అయితే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి
పరిస్థితే మనకు కనిపిస్తుంది. భవిష్యత్తులో టీజీఎస్ సంబంధించినటువంటి ల్యాండ్లు ఇంకా కూడా అమ్మేందుకు వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూములు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఆ ప్రాంతాన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం ఉంచుకుంటుంది. మరి కొన్నింటిని అమ్మడం ద్వారా వచ్చేటువంటి అమౌంట్ తో సంక్షేమ పథకాలకు కానీ అదేవిధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యంగా మన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి విషయంలో వెచ్చించేటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. మరి చాలా చోట్లకు అభివృద్ధికి ఉపయోగించుకునేటువంటి వీలుగా ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ రకంగా వేలం వేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఈ వేలాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డుకుంటామని చెప్పింది. అయినా కూడా ప్రభుత్వ అవసరాల కోసం కొన్ని అమ్మేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే విలువైనటువంటి స్థలాలు మళ్ళీ రావు కనుక వాటిని ఎందుకు అమ్ముకుంటున్నారు అనేటువంటి విషయాన్ని పదే పదే ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నప్పుడు కూడా అమ్మాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ప్రజెంట్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చూసుకుని రాజకీయాల విషయం పక్క పెడితే ల్యాండ్ రేటు గణనీయంగా పెరుగుతుందన్నటువంటి విషయాన్ని ఒక ఇండికేషన్ గా మనం ఉండాలి. ఒకప్పుడు పడకేసింది రియల్ ఎస్టేట్ వ్యాపారం అని అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దాదాపు 247 కోట్లు, దాదాపు 300 కోట్లకు మార్కు దగ్గరలోనే ఉంది అన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కనుక ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్ళీ పుంజుకుందన్నటువంటి ఇండికేషన్ ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సందేశ్.